వడాఫోన్ ఐడియా అనేది 2018లో వడాఫోన్ ఇండియా మరియు ఐడియా సెల్యులర్ కలిసిన సంస్థ. ఈ మధ్య జరిగిన సమయంలో ఇది భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయ్యింది. కానీ అదే సమయంలో రిలయన్స్ జియో మొబైల్ డేటాను చాలా తక్కువ ధరలకే ఇచ్చేసింది. అక్కడి నుండి మొదలైంది విఐకి కష్టకాలం. మార్కెట్ షేర్ తగ్గిపోవడం, వినియోగదారులు వేరే నెట్వర్క్లకు వెళ్లిపోవడం, అప్పులు పెరిగిపోవడం, ఏజీఆర్ బాకీలు దాదాపు 58,000 కోట్ల వరకు ఏజీఆర్ బాకీలు ఉన్నాయి. విఐకు 25 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నా 5G సేవలు ఇప్పటికీ అందుబాటులో లేవు. వారికి ఉన్న టవర్స్ సరిపోవు, కొత్తవి వేయడానికి పెట్టుబడులు లేవు. 2024లో 18,000 కోట్ల పెట్టుబడి తెచ్చుకున్నా అది సరిపోలేదు. ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ రంగంలో కొనసాగించాలని చూస్తున్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంకా కొన్ని పెద్ద కంపెనీలు విఐ షేర్లు కొనడం మానేశాయి. ఇదే కారణంగా విఐ మూతపడే ప్రమాదంలో ఉంది. మీరు విఐ యూజర్ అయితే మీ నంబర్ను పోర్ట్ చేసుకోవచ్చు. ట్రాయ్ నిబంధనల ప్రకారం మీ నంబర్ అనేది రద్దు కాదు. కొన్ని ప్రాంతాల్లో విఐ మాత్రమే పనిచేస్తుంది. అలాంటి వారికి ఇది పెద్ద ప్రాబ్లం అనే చెప్పవచ్చు. పోటీ తగ్గిపోతే ఎయిర్టెల్ మరియు జియో ధరలు పెంచే అవకాశం ఉంది. ఇది వినియోగదారులకు పెద్ద నష్టమే. ఒకవేళ విఐ గనక షట్ డౌన్ అయితే 1100 ఆఫీసులు క్లోజ్ అవుతాయి. 15,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు. 5 లక్షల మొబైల్ టవర్స్ అనేవి డిస్కనెక్ట్ చేయబడతాయి. జియో, ఎయిర్టెల్ మార్కెట్ ని డామినేట్ చేస్తాయి. అదే విధంగా రేట్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ 3rd లార్జెస్ట్ నెట్వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.